ఇంకొక వార్త ఉందన్న ఇక్కడ, హాయ్ అంటే సమస్యలు మాయం, హాయ్ అంటే మాయమా, నెత్తినేసి కొట్టుకుంటే కూడా మాయమైతలేవు. ఇయో వ్యవసాయ శాఖ వాట్సాప్ ఛానల్ ప్రారంభం, వాతావరణ హెచ్చరికలు, పంటల వివరాలు, రైతాంగానికి ఎప్పటికప్పుడు సమాచారం, గ్రూప్ డిస్కషన్ కోసం జూమ్ సమావేశాలు, అధికారులతో పాటు రైతులు పాల్గొనే అవకాశం, ప్రతి పంట వివరాల నమోదంటూ ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక అందులో అడుగుదాం మనం, ఆ వాట్సాప్ గ్రూపులలో మనల్ని యాడ్ చేసి జూమ్ మీటింగ్లు పెడితే బరబ్బరల్లా రుణమాఫీ ఏమైంది, రైతు భరోసా ఎందుకు పెంచలేదు, రైతులకు బీమా ఎందుకు ఇస్తలేరు, పంటలకు బీమా ఎందుకు వస్తలేవు అని బరబ్బరంలా డైరెక్ట్గా అడుగుదాం. ఇది ఒకసారి చూద్దాం, హాయ్ అనాలట మనం. ఇది ఒకసారి చూడండి, రైతులకు ఉపయోగపడేటువంటి వార్త ఇది. ఇక వాళ్ళతో డైరెక్ట్గా మనం ఏడ మాట్లాడతాం సార్, మనం ఏడ అవకాశం ఇస్తారు సార్ అంటారు కదా, ఇవి చూడండి ఒకసారి. వ్యవసాయ వివరాలు తెలియజేసేందుకు ఛానల్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, రైతులకు ఉపయోగపడేందుకు వాట్సాప్ ఛానల్ తీసుకొచ్చాం. రైతుల బీమాకు సంబంధించిన సమాచారం, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ వివరాలు, పంటల సంరక్షణ, సీజనల్ సూచనలు, ఆయా పంటలకు కీటక నియంత్రణ మార్గదర్శకాలు, మార్కెట్ ధరలు మరియు శిక్షణ కార్యక్రమాల అప్డేట్లు, ఇలా అన్ని వివరాలను అరచేతిలో ఉన్న సెల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. రైతు నేస్తం కార్యక్రమాల షెడ్యూల్ వివరాలు అన్ని ఈ వాట్సాప్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం వ్యవసాయ శాఖ వాట్సాప్ ఛానల్ను ఫాలో కావాలి అంటూ ఇక్కడ రైతులంతా కూడా ఫాలో కావాలని ఇస్తుంది. ప్రతిరోజు పంటలతో పాటు వాటిని జంతువుల నుంచి కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తుంది. అంతేకాకుండా గ్రూప్ డిస్కషన్ కోసం జూమ్ సమావేశాలు నిర్వహిస్తున్న సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారం మార్గం చూపుతుంది. ప్రతి ఒక్కరికి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం, మొబైల్తో ప్రతినిత్యం సమాచారం తెలుసుకుంటున్నారు. దీంతో రైతులకు అందుబాటులోకి వ్యవసాయ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వాట్సాప్ ఛానల్ తెచ్చింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తెలంగాణ పేరుతో వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని పేరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తెలంగాణ. వాట్సాప్ ఛానల్ గ్రూప్ పేరు ఇగో ఇక్కడ రాస్తుండే, ఎందుకంటే ఇది ఉపయోగపడే వార్త. ఇగో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తెలంగాణ, ఈ ఛానల్ పేరు, వాట్సాప్ ఛానల్ పేరు. ఇది వాట్సాప్ ఛానల్. మనం దీంట్లో జాయిన్ అయితేనట ఫార్మర్స్ కు ఉన్నటువంటి ప్రతి డౌట్ కి, అట్లే పర్యావరణ పరిస్థితులు, ఫస్ట్ వాతావరణ పరిస్థితులు, తర్వాత ఏదైనా పంటకు మనకు ఫర్ సపోజ్ మన వరి పొలం ఏదో ఒక తెగులు వచ్చింది, ఆ పంట ఆ పైరుకు సంబంధించిన ఫోటో ఒకటి పెడితే ఆ తెగులను చూసి గుర్తుపట్టి, సరే కొంతమంది సపోర్ట్ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు, పైగా ఎవరైనా చెప్తారు గుర్తుపట్టిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఉంటే అలా పెడితే అన్నకి ఇదేదో తెగులు వచ్చింది నాకు అర్థమవుతుంది, దీనికి ఏ మందు కొట్టాలంటే అది చూసి వ్యవసాయ శాఖ అధికారులు అలా ఉండి గ్రూప్ డిస్కషన్ చేసే అవకాశం, పైగా జూమ్ మీటింగ్ అట, అంటే మనం అందరం కూడా చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు, ఒకరు అందరం కూడా. అంటే ఫలానా మహబూబ్నగర్కి వెళ్ళి ఒక ఆయన మాట్లాడతారు, ఆదిలాబాద్కి వెళ్ళి, నిజామాబాద్కి వెళ్ళి, ఇట్లా ఎక్కడికక్కడ గ్రూపులలో ఉంటే ఆ ఛానల్లో మాట్లాడే అవకాశం ఉంటే మనం మన సమస్యను చెప్పుకుంటే వాళ్ళు పరిష్కారం చెప్తారు. ఇక మనం మళ్ళీ రైతు రుణమాఫీ బరాబర్ అడుగుదాం అలా, ఎందుకంటే అధికారులు అంతా ఉంటారు కదా, సార్ అందరూ అదే అడుగుతారు సార్ అని చెప్పాలి వాళ్ళు. అట్లాంటి దాన్ని తీసుకుపోవాలి మనం, అందరూ అదే అడుగుతారు సార్, దాన్ని ఫస్ట్ ఏదైనా ఒకటి చేద్దాం సార్ అనేటట్టుగా మనం చూపెట్టాలి అలా ఆ ఛానల్లో.